Good evening everyone, to all amazing, beautiful, inspiring women over there. This is for you. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8వ తేదీన ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వర్తిస్తుంది. మహిళలు ఏ రంగంలో తక్కువ కాదని వారిని వారు ప్రతిక్షణం నిరూపించుకుంటూనే ఉన్నారు. రంగం ఏదైనా ఉన్నత శిఖరాల్ని చేరుకొని పురుష శక్తికి ఏమాత్రం తీసిపోమని చాటి చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది వాళ్ళ గురించి కాదు, వాళ్ళందరికంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ గురించి. ఆ పర్సనే మనకి ఎంతో తెలిసిన వ్యక్తే, తనే ద హౌస్ వైఫ్. ఎస్, ఇవాళ మనం హౌస్ వైఫ్ గురించే మాట్లాడబోతున్నామండి. చాలా మంది అంటారు, మీరేం చేస్తున్నారు అని అడిగితే ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ అని. నాకు అనిపిస్తుంది వాళ్ళకి హౌస్ వైఫ్ సిగ్నిఫికెన్స్ అనేది అర్థం చేసుకోలేకపోతున్నారని. నా దృష్టిలో బీయింగ్ ఏ హౌస్ వైఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. వీఆర్ బిల్డింగ్ ఏ ఫ్యూచర్ జనరేషన్స్ టు ద సొసైటీ. ఫ్యూచర్ జనరేషన్ అనేది ప్రెసెంట్ మదర్ని బట్టే ఆధారపడి ఉంటుంది. పిల్లల్ని పెంచడం, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, being a responsible and loyal to the family and maintaining the family relationship is a very very big job which men cannot do. ఇలా రకరకాల అవతారాల్ని తనదాని శైలిలో పోషిస్తూ, సమయంతో పాటు పరుగులు తీస్తూ, అందరికీ కావాల్సినవన్నీ సకాలంలో అందిస్తూ క్షేపాత్రలా అందరినీ చూసుకుంటుంది ది హౌస్ వైఫ్. స్త్రీలో అనేక గుణాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. వీఆర్ మల్టీ టాస్కింగ్. ఓర్పు అనేది కూడా మనలో చాలా ఎక్కువ. వీ డెడికేట్ అవర్ హోల్ లైఫ్ టు ద ఫ్యామిలీ. ఫైనల్లీ ఉమెన్ ఈజ్ మోర్ రిలేటెడ్ టు ద నేచర్. నేచర్కి మనం ఏది ఇస్తే అది రెట్టింపు మనకిస్తుంది. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. హ్యాపీ ఉమెన్స్ డే.